ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తదేశితి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నిమిషంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. నూతన సంవత్సరం 2025 ఈ కొత్త సంవత్సరమున కన్యరాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ కన్యరాశి వాళ్ళందరికీ అభివృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యము, మనశ్శాంతి, కుటుంబము, విద్య, ఆరోగ్యము, వాళ్ళు చేయాల్సిన పనులు అన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటూ మీ కోయదొర శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్ట యోగము, జీవిత యోగము, స్థానయోగము. స్థానయోగం అనగా వీళ్ళకి ముఖ్యంగా అదృష్ట బలంలో చూసుకుంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కాని పనులు, ఎన్నో రోజుల నుంచి కొన్ని చేయాల్సిన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలా జాతకంలో చూసుకుంటే అదృష్ట యోగము హస్తా నక్షత్రము, ఉత్తరపాద నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి అద్భుతమైన అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం కనబడుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇలా జాతక చక్రం తిరిగేది ఒక స్త్రీ నుంచి ముందడుగు వేయాల్సిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది. మరి ఈ కన్యరాశి వాళ్ళకి నూతన గృహాలు, నూతన పనులు, నూతన వ్యాపార బిజినెస్లు, నూతన వాహనములు కానీ కొన్ని మార్పులు చేయాలి. మార్పులు చేంజెస్ కొన్ని చేయాల్సినవి అతి దగ్గరలో వస్తున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా మరి ఇలా విషయాలని, ఇలా ప్లానింగ్ని ముందే ఎవరికి పబ్లిసిటీ చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాక ముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానం 6 ఆ విధంగా ఉంది. కాబట్టి లక్ష్మి ఎంత సంపాదించినా కూడా ముఖ్యంగా వస్తుంటుంది పోతుంటుంది. ముఖ్యంగా విద్యాదారులందరికీ మంచి విద్య, ఆరోగ్యము, కుటుంబము అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. కాబట్టి ఆరోగ్య సమస్యల్లో కూడా కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి ఉగాది దాటిన తర్వాత. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. మరి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు అయ్యి మానసికంగా కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అలాంటిది మీరు ఇబ్బంది పడుకోకుండా మీకు మనశ్శాంతి ఉండాలంటే మీరు ఎక్కువగా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. అమ్మవారు అంటే ముఖ్యంగా శ్రీ వారాహిని అమ్మవారిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. ఈ కన్యరాశి వాళ్ళు వారాహిని అమ్మవారిని పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. వీళ్ళకి కొత్త వాహనములు, కొత్త గృహం అనగా ఇల్లు వీళ్ళకి ప్రాప్తి కలగాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి కళ్యాణ యోగం, మరి అనుకున్న విధంగా ప్రకారంగా కళ్యాణ యోగం కూడా అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ కన్యరాశి వాళ్ళు ఎంత తెలియకోకుండా కూడా అన్నీ తెలిసినట్టుగా ఉంటారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎక్కువ తీసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా గోమాతను ఎక్కువగా పూజించాలి. గోమాతతో పాటు శ్రీ వారాహిని అమ్మవారిని పూజాబలం చేయాలి. చేసినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం వీళ్ళకి 100% కరెక్ట్ సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు నల్లటి వాహనములు ఎక్కువగా వాడకూడదు. నల్లటి వాహనములు కాబట్టి ఒకరికి పొత్తు ఉండటం, ఒకరికి డబ్బులు ఇవ్వటం అలాంటివి జరిగినాయి ఇచ్చారనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి.
మరి ఇలా జాతకంలో బాధపడే వాళ్ళందరికీ మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ జాతకం ఎలా ఉందా అనేది మీ స్థితిగతులు అన్నీ చూసి, జాతకం మొత్తం చూసి మేము చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.